ఇంట్రడక్షన్లోకి వచ్చాను. 5 minutes అంటున్నారు సిస్టర్, టైం లేదు కాబట్టి, ఆలస్యమైంది కాబట్టి 5 minutes మనం వర్డ్ విందాం ప్లీజ్. దయచేసి మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఫస్ట్ యానివర్సరీ చేస్తున్నాం. ఇది 26/5/26 26/5/27లో ఫస్ట్ యానివర్సరీ టైంలో కొద్దిగా ఎక్కువ టైం పెట్టుకొని మనం వాక్యాన్ని కూడా ఎక్కువ టైం మిమ్మల్ని పిలిచి వాక్యాన్ని ఎక్కువ టైం ఇస్తాం. ఈరోజు మాత్రం 5 minutes వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అందరూ ఒక్కొక్కరు ఇస్తారు. వి వెల్కమ్ పాస్టర్ సుజాత పాల్ గారు విత్ ద క్లాప్స్. హల్లెలూయా. ఎక్కువ సమయం నేను తీసుకోను, కంగారు. ఈ యొక్క అద్భుత యాజ్ ద ఫౌండేషన్, ఈ యొక్క ఫౌండేషన్స్ అంటేనే నాకు కూడా చాలా పిచ్చి. నా చిన్నతనం నుంచి నేను కూడా చాలా ఆర్ఫనైజ్కి వెళ్ళడం, నా పిల్లలు ప్రతి బర్త్డేస్ అన్నీ కూడా నేను ఆర్ఫనైజ్లోనే చేసేదాన్ని. ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి ఎవరికి తెలియకుండా మరి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళతో కేక్ని కట్ చేసి అక్కడ పిల్లలకి ఇవ్వడం, పెద్దవాళ్ళతో వృద్ధులతో ఉండడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉండేది. అది చాలా తృప్తినిచ్చేది. ఎందుకంటే మన రిలేటివ్స్లో కానీ రక్త సంబంధులు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు కొన్ని విషయాల్లో మనతో పార్టిసిపేట్ చేసి ఉండడానికి. కానీ మన వెనకాల చాలా రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. దాంట్లో మనకి ఏ తృప్తి ఉండదు. ఉన్నవారికే పెట్టి వాళ్ళని సంతృప్తి పరచడంలోనే మన జీవితం అంతా అయిపోతూ ఉంటుంది, వంటి వాచి పెట్టడంలోనే. దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించారో ఆ పనిలో మనం చాలా విషయాల్లో మనం వెనకబడిన వారిగా ఉంటాం. ఈరోజు మరి సిస్టర్ని చూసినప్పుడు ఈ డిగ్రీస్ ఇవన్నీ వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఫౌండేషన్ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఏ విధమైన సహకారం కావాల్సి వచ్చినా మా నుంచి కూడా మేమందరం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా మరి దేవుని వాక్యంలో నుంచి కూడా చూసుకుంటే మరి ఉమెన్ని ఎంపవరింగ్ అంటే చాలామంది ఉమెన్ ఈరోజు వెనకబడిన వారిగా ఉన్నారు. ఇంకా ముందు రోజుల్లో చూసుకుంటే కనుక ఉమెన్కి ఏ విధమైన సపోర్ట్ ఉండేది కాదు. వాళ్ళు వంటలు కడగడానికి, బట్టలు ఉతకడానికి, ఇంట్లో పిల్లలు కనడానికి ఒక యంత్రాలుగా మాత్రమే వాడుకునేవాళ్ళు. అయితే మరి రాను చూస్తూ ఉండగా ఈ యొక్క ఉమెన్ చేయలేనిదంటూ ఏది లేకోకుండా దేవుడు సాధ్యపరిచాడు అవన్నీ కూడా. అదేవిధంగా చూసుకుంటే మరి ఈ యొక్క సామెతలు 31వ అధ్యాయంలో ఉమెన్ గురించి ఎంత చక్కగా మరి రాయబడి ఉన్నది. ఆ ఉమెన్ ఏ విధంగా బిజినెస్ చేసింది, ఏ విధంగా బిడ్డలకి తను సహకారాన్ని అందించింది, వారి కుటుంబానికి ఏ విధంగా మరి నిలబడింది, ఇవన్నీ చూసుకుంటే తన భర్తకి ఏ విధంగా కిరీటంగా నిలబడింది, గౌనిల యొద్ద మరి పొగడబడినట్లుగా తన భర్త గురించి, ఇంకా తన లాభ ప్రాప్తికి ఏ విధమైన వెల్తి లేకుండా నిలబడగలిగింది. అంటే భర్తకి సహకారిగా ఉంటూ ఏ విధమైన వెల్తి లేకపోతే లాభం చేకూర్చేదానిగా ఉంది, బిడ్డలకి అన్ని సమకూర్చేదానిగా ఉంది, ఇంకా బత్తమిచ్చేదానిగా ఉన్నదంట. అంటే ఇతరులకి పెట్టేదానిగా కూడా ఉంది. తను ఏదైతే ప్రిపేర్ చేస్తుందో పేదలకి తను సంపాదించిన దాంట్లో పేదలకు ఇచ్చేదానిగా కూడా ఉన్నదని రాయబడి ఉన్నది. అంటే ఆ విధంగా తను ఏదైతే హార్ట్ కలిగి ఉన్నదో దేవుని యొక్క హార్ట్ తనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అలాంటి హృదయాలు ఉమెన్ మనందరికీ కూడా అలాంటి హృదయాలు రావాలి. ఇవాళ రేపు అందరూ కూడా ఇంటికి వెళ్తే ఒక కప్ టీ కానీ కాఫీ కానీ ఆఫర్ చేయాలంటే ఎవరు కూడా ఆ విధంగా లేరు. దాచుకోవడం, స్వార్థం, వాళ్ళ వరకు వాళ్ళు అన్నట్లుగానే ఉన్నారు. ఎవరిని చూసినా వాళ్ళు ఆర్టిస్టం ఇచ్చే విధానం కూడా బాగాలేదు. చాలామంది చూస్తే కనుక బిజీ అయిపోయారు. ఎక్కడ ఎవరైనా కనపడుతున్నా కూడా వాళ్ళ విషయాల్లో శ్రద్ధ లేని వారిగా ఉన్నారు. మరి ఈరోజు ఉమెన్ ఒక స్ట్రెంగ్త్గా బలం పొందుకొని అదే ఉమెన్ దేవుని యొక్క శక్తిని కూడా తను చేకూర్చుకొని దేవుని యొక్క జ్ఞానం, అనుభవ జ్ఞానం, లోతైన జ్ఞానంతో కనుక ఉంటే ఆ ఉమెన్ ఏ విధంగా తన కుటుంబము సరి చేసుకోగలదు అన్నది కూడా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే మరి ఆ జ్ఞానం లేకపోతే మరి లోక సంబంధమైన జ్ఞానంతో కనుక మనం ముందుకు వెళ్ళాలి అని అంటే అది సాధ్యం కాదు. ఎక్కడో ఒక చోట మనం పడిపోతాం. దేవుని యొక్క జ్ఞానంతో కనుక మనం ముందుకు వెళ్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని నిలబెడతాడు. ఆయన మనం ముందు పెట్టుకొని నడవాలని మరి దేవుడు సర్విస్తూ ఉన్నాడు ఈరోజు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే యెహోషువలో మన దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లల విషయమే కానీ మనందరి విషయంలో కూడా మరి యెహోషువతో నిబ్రం కలిగి ధైర్యంగా ఉంటూ ముందుకున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నానని మరి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ఏదైతే రూల్స్ ఇచ్చానో, కమాండ్మెంట్స్ ఇచ్చానో, ఆజ్ఞలు పాటిస్తూ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని, విధులను నిర్వర్తిస్తూ నువ్వు ముందుకు సాగాలి. దాన్ని ఇంకా ప్రకటించేవాడిగా కూడా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మరి ఆ యొక్క జ్ఞానంతో నువ్వు ముందుకు వెళ్తే దేవుడు మనకి తోడుండే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు
ఉమెన్ మరి అనేక రకాలుగా ఇంకా చూసుకుంటే బిడ్డల గురించి చూసుకుంటే కీర్తనలు 127 అధ్యాయం 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం అంటున్నాడు దేవుడు. ఇలాంటి స్వాస్థ్యాన్ని చాలా మంది పాడు చేస్తే తల్లిదండ్రులుగా ఉన్నారు. ఎందుకంటే వారి జీవితాలే సరిగా లేవు కాబట్టి వారిని చూసి బిడ్డలు పాడైపోతూ ఉన్నారు. మరి ఆ సమయంలో అలాంటి సమయాల్లో ఎంతోమంది ఈ యొక్క ఆర్ఫనేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి మరి ఇలాంటి వాళ్ళు ఎంతో సహకరించే వారిగా దేవుడు నిలబెడుతూ ఉన్నారు అనేక మందిని. సో ఇంకా చూసుకుంటే చాలా వారి గురించి మనము చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఈ విధంగా మరి దేవుడు తనను నిలబెట్టుకున్నందుకు నేను డాక్టర్ రీనా గారిని మరి దేవుడు ఇన్ని డిగ్రీస్తో మరి వెనకంచ వేయనివ్వకుండా చక్కగా ముందుకు నడిపించుకుంటూ ఈ విధమైన ఫౌండేషన్ మరి అందరి కోసం దేవుడు నిర్ణయించాడు ముందుగానే తన కోసం అని. మరి తన విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముందుగా అంత నాలెడ్జ్తో నింపినందుకు, మనందరి మధ్యకి తీసుకొచ్చినందుకు, మనందరికీ కూడా ఒక ఆలోచన పుట్టింది కదా, ఇప్పుడు దీని విషయంలో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఒక భాగస్థులుగా ఉంటే బాగుండు దీనిలో అంటే ఎక్కడెక్కడికో వెతుక్కుంటూ వెళ్తాం. అలాంటప్పుడు వీళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఇక్కడే చేయొచ్చు కదా అన్న ఆలోచన నాకు కూడా కలిగింది. అందరికి వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇంకా వాక్యంలో చాలా చూసుకున్నా మరి ఒకరికొకరు మరి ఈ యొక్క ఉమెన్ని స్ట్రెంథన్ చేసే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళని తొక్కేసే వాళ్ళుగా కాకుండా వాళ్ళని బలపరిచే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళ ఆలోచనని మనం రెస్పెక్ట్ చేసే వాళ్ళుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉమెన్ని దేవుడు ఎంతగానో రెస్పెక్ట్ చేసిన దేవుడిగా ఉన్నాడు. లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. యూదుల కాలంలో పూర్వకాలంలో అంతా ఉమెన్కి టీచింగ్ లేదు, వాళ్ళనంతా లోపలే వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే మరి దేవుడు ఆ యొక్క మార్త మేరీని కూర్చోబెట్టి మరి బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మేరీ చూస్ చేసుకున్న ఆ యొక్క అదే మంచి విషయం అని మార్త కంప్లైంట్ చేస్తున్నప్పటికీ తను ఎంచుకున్న విధానం మంచిదని దేవుడు చదివిస్తున్నాడు. అప్పటి వరకు కూడా ఏ బోధ వినని వాళ్ళందరినీ కూడా మరి బోధ వినేవారిగా, వారు టీచింగ్స్లో వెళ్ళేవారిగా దేవుడు వారిని ఒక స్త్రీని ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. ఈరోజు అదే ఘనత మహిమ దేవుడు మనకి కూడా ఉమెన్కి దేవుడు ఇస్తున్నాడు. ఉమెన్ కరెక్ట్గా ఉంటే తన స్ట్రెంథన్ అయ్యి అన్ని విషయంలో నాలెడ్జ్తో ఉంటే కనుక పిల్లలు, మన దేశము, రానున్న జనరేషన్స్ అన్నీ కూడా బాగుపడతాయని మరి దేవుడు చదివిస్తున్నాడు. ఆ విధమైన నాలెడ్జ్తో మనందరినీ నింపాలని కోరుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేరీ గ్రేస్కి మరి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. చాలా తొందరగా ఉంది కదా, టైం లేదు, అందుకని త్వరగా ముగించాల్సి వచ్చింది.